Please subscribe and press bell icon for more videos. హాయ్, ఈరోజు మనం 2Aలో మ్యాథ్స్ 2Aలో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో డి మోయిస్ థీరం నేర్చుకుందాం. ఇందులో నుంచి 7 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 9 మార్క్స్ మొత్తం. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. డి మోయిస్ థీరం ఫర్ ఎనీ రియల్ నంబర్స్ థీటా, ఓకే, అండ్ ఎనీ ఇంటిజర్ ఎన్. అప్పుడు ఏమవుతుంది? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఆల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఓకే, అంటే ఇది ఏ నంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ కి కంటిన్యూ ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి. ఓకే, చూడండి, కాంప్లెక్స్ నెంబర్స్ కి కంటిన్యూ చాప్టర్ ఇది డి మోయిస్ థీరం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇక్కడ పవర్ లో ఎన్ ఉంటే ఇక్కడ థీటా దగ్గర ఎన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ మైనస్ ఎన్, అంటే కాస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు తెలుసు సైన్ ఆఫ్ మైనస్ థీటా అనేది మైనస్ సైన్ థీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా అనేది కాస్ థీటా అవుతుంది. మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమవుతాయంటే అన్ని ప్లస్ అవుతాయి. సైన్ సీకెంట్ ఒకటి ప్లస్ అవుతుంది, ఇంకొకటి సీకెంట్ థీటా, ఇవి రెండు ప్లస్ అవుతాయి, మిగిలిన అన్ని మైనస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా ప్లస్ కాస్ ఎన్ థీటా అవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా మైనస్ అవుతుంది కాబట్టి బయటకు మైనస్ రాస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ అనేది ఐ సైన్ థీటా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఫార్ములా చూడండి, నేను ఏం చేస్తున్నా, కాస్ ఆఫ్ ఎన్ థీటా ప్లస్ చూడండి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ మైనస్ ఇక్కడ మైనస్ ఐ సైన్ థీటా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇవి రెండింటిని ఇది ఏ విధంగా ఉంది? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు ఎంత? -1. కాస్ స్క్వేర్ థీటా -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ అయిపోతుంది, సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. ఓకే, ఇప్పుడు ఇంకో ఫార్ములా ఇవి చూడండి. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం తీసుకోవాలి? 1 కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా తీసుకోవాలి. ఇంకొక ఫార్ములా చూడండి, అదే సేమ్ ఈ విధంగా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో 1 కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా తీసుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి, సిస్ ఆఫ్ థీటా ఇంటూ సిస్ ఆఫ్ ఫై. అప్పుడు ఏమవుతుంది? సిస్ ఆఫ్ థీటా ప్లస్ ఫై. ఒకవేళ ఈ విధంగా ఇచ్చాడు అనుకోవచ్చు, సిస్ ఆఫ్ థీటా బై సిస్ ఆఫ్ ఫై ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? సిస్ ఆఫ్ థీటా మైనస్ ఫై. ఇంటూ ఉంటే ప్లస్, డివైడెడ్ బై ఉంటే మైనస్. ఈ విధంగా ఫార్ములాస్ గుర్తుకుండాలి, అప్పుడే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇంపార్టెంట్ చూద్దాం. చూడండి, డి మోయిస్ థీరంలో ఎగ్జాంపుల్ నెంబర్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ లో 1 ప్లస్ ఐ తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ 1 ప్లస్ ఐ తీసుకుంటున్నా. 1 ప్లస్ ఐ. ఓకే, 1 ప్లస్ ఐని ఏం చేస్తున్నా, నేను √2 తోని డివైడ్ చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. ఓకే, డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తున్నా 1 ప్లస్ ఐ. ఓకే, ఇప్పుడు చూడండి √2ను అలాగే వస్తున్నా, కింది దాన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 1/√2 ప్లస్ ఐ 1/√2
√2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కాస్ 45 వాల్యూ అండ్ sin 45 వాల్యూ ఎంత 1/√2. కానీ ఇక్కడ 45 ని మనము ఏ విధంగా రాయొచ్చు, పైలో రాయాలి. పైలో రాయాలంటే పై వాల్యూ 5 ఎంత 5/4. అప్పుడు ఏమైతే 180/4 తీసుకుంటే 4 1 దా 4 4 దా 425. కాబట్టి 5/4 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, √2 sin 5/4 ప్లస్ సైన్ కదా, సారీ ఇక్కడ కాస్, ఫస్ట్ కాస్ 5 ఫార్ములాలకి మార్చుకోవాలి కాబట్టి కాస్ ఫస్ట్ ప్లస్ I sin 5/4 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా, 1 + I వచ్చింది కాబట్టి సిమిలర్లీ 1 - ఇది 1 + I. ఓకే, 1 - I ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, √2 cos 5/4 మైనస్ I sin 5/4. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇది LHS తీసుకున్నాం. ఇప్పుడు LHS 1 + I హోల్ పవర్ n ప్లస్ 1 - I హోల్ పవర్ n. ఓకే, ఇప్పుడు చూడండి, 1 + I అంటే ఎంత, ఇది 1 - I అంటే ఇది. ఇప్పుడు రాస్తున్నా, ఇక్కడ చూడండి, 1 + I అంటే √2 cos 5/4 ప్లస్ I sin 5/4 హోల్ పవర్ n. ఓకే, మైనస్ లో ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది రాయాలి, √2 cos 5/4 మైనస్ I sin 5/4, దీనికి బ్రాకెట్ టోటల్లీ పవర్ n. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది అర్థమైంది. ఇక్కడ దాకా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ 1 + I చేశాను, తర్వాత వచ్చింది 1 - I సిమిలర్లీ రాశాను. మీరు ఒకవేళ ఈ విధంగా చేసినా ఇదే వస్తుంది కాబట్టి డైరెక్ట్ సిమిలర్లీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, రఫ్ చేస్తున్నా ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్టెప్ పైన రాస్తున్నా, దీని తర్వాత స్టెప్ దీనికి ఇక్కడ n పవర్ n ఉంది, అక్కడ n. ఈ పవర్ n అనేది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది కాబట్టి దేనికి సెపరేట్ రాస్తున్నా, √2 పవర్ n. ఓకే, మిగిలింది ఏముంది, cos 5/4 ప్లస్ I sin 5/4 హోల్ పవర్ n. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ రాస్తున్నా, ఇది దీని కూడా √2 పవర్ n అవుతుంది. ఓకే, cos 5/4 మైనస్ I sin 5/4 హోల్ పవర్ n. ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇది ఏ విధంగా ఉంది చూడండి, cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఏమవుతుంది, cos n θ ప్లస్ I sin n θ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ √2 పవర్ n ఉంది, ఇక్కడ √2 పవర్ n ఉంది కాబట్టి అది కామన్ తీస్తున్నా, √2 పవర్ n కామన్. ఓకే, బ్రాకెట్, ఇది దీన్ని ఫార్ములాలో స్ప్రెడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, cos n/4 n అనేది ఇక్కడ రాస్తున్నా ప్లస్ I sin n/4. ఇప్పుడు ఇది √2 బయటకు వచ్చింది, ఇది √2 పవర్ n బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఏముంది, ఇది దీన్ని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, cos n/4 మైనస్ I sin n/4. ఓకే, ఇప్పుడు ఇది సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. దీని ఏమని రాయొచ్చు,
2 పవర్ రూట్ అంటే 1/2 ఇంటూ n, అప్పుడు ఏమవుతుంది n/2, 2 పవర్ ఈ విధంగా n/2 అవుతుంది. ఓకే, n/2 cos nπ/2 ఉంది, cos nπ/2 ఉంది, ఏమైతే 2 cos nπ/4. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ n ప్లస్ n ఉంది, కాబట్టి a పవర్ m ఇంటూ a పవర్ n ఏమవుతుంది a పవర్ m ప్లస్ n. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2 పవర్ n/2 ప్లస్ 1. ఓకే ఓకే, cos ఆఫ్ nπ/4 ఇది రబ్ చేస్తున్నా. చూడండి నెక్స్ట్ స్టెప్, దీన్ని ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుంది 2 పవర్ n ప్లస్ 2/2 cos ఆఫ్ nπ/4. This is the answer. Therefore LHS is equals to RHS. వచ్చిందా? సేమ్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి. 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి, 1 ప్లస్ ఐ కనుక్కోవాలి, తర్వాత సిమిలర్లీ 1 - i, ఆ దాన్ని ఎల్హెచ్ఎస్ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే √2 పవర్ n కామన్ తీసేయాలి, మిగిలిన దాన్ని ఫార్ములాలో స్ప్రెడ్ చేయాలి, ఇవి రెండు కట్ అయిపోతుంది, మిగిలింది 1 ఇది ఒకటి ఇది ఒకటి 2 అయిపోతుంది. కాబట్టి 2 పవర్ 1 ఉంది, 2 పవర్ n/2 ఉంది, 2 పవర్ n/2 ప్లస్ 1 అవుతుంది, ఎందుకంటే a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఈ విధంగా మనకు RHS వస్తుంది ఆన్సర్. ఓకే, subscribe Star Maths classes. Thanks for watching my video.